హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నేను జీడిఎస్ టు ఎంటీఎస్గా ఒక సిరీస్ చేస్తా అని చెప్పిన. సో ఆ సిరీస్లో భాగంగా నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియో వచ్చేసి రెవల్యూషన్, ఇంపార్టెంట్ రెవల్యూషన్ గురించి చెప్పిన. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. అండ్ ఇవి అయితే ఎంతో కొంత మీకు యూజ్ అవుతాయి. ఓన్లీ జీడిఎస్ టు ఎంటీఎస్ఏ కాదు, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, మీరు అంటే ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినా యూజ్ అవుద్ది. అట్లాగే జీడిఎస్ టు ఎంటీఎస్ కావచ్చు, జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ కావచ్చు, జీడిఎస్ టు పిఏ కావచ్చు, ఎవరికైనా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషను. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో వచ్చేసి సివిక్స్లోని ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు గురించి చెప్తా. చిన్న వీడియోనే, పెద్ద వీడియో కాదు. డెఫినెట్గా వీడియో అయితే మీకు యూజ్ అయ్యిద్ది. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అయ్యిద్ది అండ్ చాలామందికి ఉపయోగపడిద్ది. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యూజ్ అయ్యింది అనుకుంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి సివిక్స్లో ఫండమెంటల్ రైట్స్లో 6 ఉంటాయి. ఆరు అంటే 6 ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. అవి ఏంటి, అవి ఏ ఆర్టికల్స్లో ఉంటాయో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వపు హక్కు. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 14 to 18. సో మీరు ఒక బుక్లో రాసుకోండి. ఇది యూజ్ అయితే ఇన్ఫర్మేషన్ ఎక్కడొక రాసుకుంటే ఎప్పుడైనా రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అయితే మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక బుక్లో రాసుకోండి. అండ్ ఫస్ట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వపు హక్కు. అంటే అది ఏ ఆర్టికల్లో ఉంటుంది అంటే ఆర్టికల్ 14 నుంచి 18 మధ్యలో దీని గురించి డిస్కస్ చేస్తారు. అండ్ సెకండ్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ హక్కు. ఈ ఆర్టికల్ వచ్చేసి 19 నుంచి 22 మధ్య డిస్కస్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లోటైనేషన్ అంటే పీడనాన్ని నిరోధించే హక్కు. ఈ ఆర్టికల్ వచ్చేసి 23 నుంచి 24 అంటే ఆర్టికల్ 23 నుంచి 24 మధ్యలో డిస్కస్ చేస్తారు దీని గురించి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మత స్వాతంత్రపు హక్కు. ఇది వచ్చేసి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు డిస్కస్ చేస్తారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటే సాంస్కృతిక విద్యా హక్కు. ఈ ఆర్టికల్ వచ్చేసి 29 నుంచి 30 వరకు మధ్యలో డిస్కస్ చేస్తారు. సో లాస్ట్ వచ్చేసి రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించే హక్కు. ఈ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 32. సో ఆర్టికల్ 32లో దీని గురించి డిస్కస్ చేస్తారు. ఇవి మనకి 6 ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. ఫస్ట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ, సెకండ్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్, థర్డ్ వచ్చేసి రైట్ టు అగెనెస్ట్ ఎక్స్ప్లోటైనేషన్, ఫోర్త్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, సో ఫిఫ్త్ వచ్చేసి కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, అండ్ సిక్స్త్ వచ్చేసి రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్. తెలుగులో వచ్చేసి సమానత్వ హక్కు 1, 2 వచ్చేసి స్వేచ్ఛ హక్కు, 3 వచ్చి పీడనాన్ని నిరోధించే హక్కు, 4 వచ్చి మత స్వాతంత్రపు హక్కు, 5 వచ్చేసి సంస్కృతికి విద్యకి సంబంధించిన హక్కు, సో 6 వచ్చేసి రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ఇవి మనకి ప్రాథమిక హక్కులు. సో నేను సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పిన. సో మీరు ఇది నోట్స్లో ఎక్కడైనా రాసుకోండి. అంతే. రేపైతే నెక్స్ట్ అయితే ఈ రోజుకి ఇది, రేపైతే ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.